వాళ్ళు ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నాను. నా పేరు సుజాత. నేను ఇంతకుముందు ఈ బిజినెస్ చేయలేదు. ఒక 2 years బ్యాక్, 2 సంవత్సరాల ముందు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని. అది కూడా నేను 20 years వర్క్ చేశాను. సో అక్కడ ఏంటంటే ఇన్కమ్ సరిపోలేదు, జస్ట్ నాకు 23,000 వచ్చేది. కానీ ఈ బిజినెస్ అవకాశం తీసుకొని 2 years అయింది. ఇప్పుడు నా ప్రజెంట్ ఇన్కమ్ 52,000 అండి. ఒక 1 year బ్యాక్ నుంచి ఫుల్ టైం చేస్తున్నాను. అంతకుముందు నేను పార్ట్ టైం మాత్రమే చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజే వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరి వరకు గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో మార్పు అనేది లేదు, ఇకపై మీ లైఫ్ మారబోతుంది. ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఈ అవకాశం తీసుకున్నారు, వాళ్ళు కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు, వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళని నమ్మి కనుక మీరు వచ్చారనుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకేనా? అలానే మా లైఫ్ కూడా చేంజ్ అయిందండి, చాలా చేంజ్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు మేము మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5 వరకు వచ్చేవాళ్ళం. సో ఎన్ని గంటలు బయట పనిచేస్తే మనకు ఆ ఇన్కమ్ వస్తుంది చెప్పండి? అంటే బయట బాస్ ఉంటారు, మనం ఇష్టం వచ్చిన టైంకి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా 9 అంటే 9కే వెళ్ళాలి, ఈవినింగ్ 5 అంటే 5. మధ్యలో ఏదైనా కూడా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉండి లీవ్ పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. అంటే అక్కడ ఏంటంటే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. బయట మీరు ఎవరైతే ఏ పని చేసినా, బయట చేసే ఏ పని అయినా కూడా మీరు పని చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. కానీ ఈ అవకాశం చూడండి ఎంత గొప్పదో. మరి ఇంత చదువుకున్న వాళ్ళు, మా క్వాలిఫికేషన్ ఎంటెక్. అసలు ఈ బిజినెస్లో రాకముందు నేనేంటంటే పిహెచ్డి చేద్దాం అనుకున్నాను. పిహెచ్డి 5 years, అది కూడా ఒక 50,000 ఇన్కమ్ వస్తుంది అంతే పిహెచ్డి చేస్తే మాకు ప్రమోషన్లో. అయినా కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ అప్పుడు నాకు ఈ అవకాశం అనేది రాలేదు. కానీ ఈ అవకాశం అంటే ఇంతకుముందు నేను ఒక 20 yearsలో 1 సంవత్సరమే నా కింద ఎంతోమంది స్టూడెంట్స్ పాస్ అయ్యేవారు. ఇక్కడ మా కలీగ్ కూడా ఉన్నారు, సతీష్ సార్, ఆయన మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేశారు. సో సార్, మన స్టూడెంట్స్ ఎంతమందికి మనం జాబ్ ఇచ్చాము సార్? మీరు ఇప్పించారా జాబ్ సార్? కొలీగ్స్గా చేశారు, అంటే టీచింగ్లోనే ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా కాలేజ్లో కూడా, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా 20 years వర్క్ చేస్తే, అంటే అక్కడ స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు చిన్న చిన్న వర్క్స్, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఎక్కువ కానీ జొమాటోలో తక్కువ వర్క్కి, అంటే తక్కువ శాలరీకి వర్క్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యారీడ్ అయితే మాకు ఖచ్చితంగా పిల్లలు ఉన్నారు కదా. సో మీరు అందరు కూడా కష్టపడేది పిల్లల కొరకే. ఇప్పుడు వాళ్ళని చదివిపిస్తున్నారు ఎందుకంటే మీ ఫ్యూచర్లో వాళ్ళు మీకు ఇన్కమ్ సంపాదిస్తారనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు చాలా పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళ పైన, అంటే స్కూల్ నుంచి కాలేజ్ వరకు. కానీ ఈ అవకాశం ద్వారా చూడండి, ఇప్పుడు ఒకప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఇక్కడ ఇంతమంది టీం ఉంది, ఇంతమంది మానస మేడం కానీ, ఇప్పుడు మేడం కానీ, ఇక్కడ డయాస్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరి క్వాలిఫికేషన్ ఏమైనా ఎంటెక్ కాదు కదా. అంటే అందరూ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళు ఉన్నారు. అలా కూడా అందరూ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మరి ఈ ఇన్కమ్ కాన్స్టెంట్గా ఇంతే ఉంటుందా? మా ఇన్కమ్ లేదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ హాల్లో ఇంతమంది ఉన్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం 2500 members ఉన్నారు నా టీంలో. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బయట చేసే పనికి ఇక్కడ చేసేదానికి తేడా ఉంది. బయట మీరు ఒక్కరే కష్టపడాలి, కానీ ఇక్కడికి వచ్చారనుకోండి మీరు, ఇక్కడ మీకు టీం సపోర్ట్ ఉండదు. ఈ టీం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మేము కాలేజ్ మొత్తం మానేసాము, అయినా కూడా మేము ఇంత ప్రజెంట్ ఇన్కమ్ సంపాదిస్తున్నాం. ఫ్యూచర్లో ఇప్పుడు మా అప్లైన్ ఉన్నారు, రాజేంద్ర సార్ అండ్ మంగా మేడం, వాళ్ళ ఇన్కమ్ 1 lakh. సో అప్లైన్ చెక్ కూడా మనం తీసుకోవచ్చు. బయట ఎక్కడైనా అవకాశం ఉంది అట్లా? మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారా? ఒకవేళ సంపాదించినా కూడా నేను 1,00,000 సంపాదిస్తున్నాను, మీకు 1,00,000 ఎలా సంపాదించాలో నేర్పిస్తాను అనే వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే మీరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు మీకు ఇన్కమ్ ఇప్పిస్తారు. అలాంటి వాళ్ళని మీరు నమ్మండి. ఇక్కడ అందరం ఉన్నాము, ఇక్కడ మేమే కాదు, ఇక్కడ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరు ఉన్నారు. మనకి ఇందాక మేడం చెప్పారు కదా,
ప్లాన్ ప్రెజెంటేషన్ బాలలక్ష్మి మేడంకి అండ్ సురేంద్ర సార్కి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ ఎందుకంటే కమిట్మెంట్తో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఒక్కసారి గౌస్ సార్ ఇక్కడ రండి రాస్తాయి. సో ఇందాక డౌట్ అడిగారు కదా సార్కి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఎందుకు సార్ని ఇక్కడ ప్రతి ఒక్కరిని సార్ అంటాము. సో ఇక్కడ సార్ని ఎందుకు పిలిచానంటే సార్కి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. సార్ ఒక డయాలసిస్ పేషెంట్, ఆల్రెడీ నిన్న డయాలసిస్ అయింది సార్కి. ఇక్కడ మీకు తెలుసు మా హస్బెండ్ కూడా డయాలసిస్ అవుతుందని. సో అక్కడ నాకు ఇక్కడ సార్ డయాలసిస్ చేసి పరిచయం అయ్యారు. చూడండి, ఒకప్పుడు వ్యాధులు అనేవి ముసలోళ్ళు వాళ్ళకి వచ్చారు, వాళ్ళకు కూడా రాకపోయేది. మన తాత ముత్తాతలు చూడండి 90+ బతికారు, అవునా కదా? మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇందాక అడిగారు కదా అవిసె గింజల నూనె. అక్కడ పూర్వకాలం ఏంటంటే అవిసె గింజలు తిన్నారు, వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళకి ఎవరికైనా షుగర్లు బీపీలు ఉన్నాయా? ఉన్నాయా అసలు? లేవు. మరి ఇప్పుడు చిన్న ఏజ్లోనే 30+ కాగానే ఆల్రెడీ మీరు డిసీజెస్ని వెల్కమ్ చెప్తున్నట్టే, అవునా? అలాంటప్పుడు మనం ఎలా సర్వైవ్ అవుతాం, మనం ఎలా బ్రతుకుతాం? ఫస్ట్ ఏమనుకున్నాం, మన పిల్లల కొరకు మనము సంపాదిస్తున్నాం, మనం పిల్లల కొరకు బ్రతకాలా లేదా? అవునా? సో సార్ చిన్న ఏజ్, నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా ఫ్యూచర్ ఉంది సార్, ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నారు. సో ఇక్కడ నేను ఇప్పుడు